హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇక్కడైతే పచ్చిమిర్చి టమోటా పచ్చడిని అయితే చేస్తూ ఉన్నాండి. ఇదైతే ఇంతకుముందు లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేసినట్టు గుర్తుందండి. సో పచ్చిమిర్చి టమోటాని అయితే నీట్గా వాష్ చేసుకొని ఒక ప్యాన్లోకి అయితే తీసుకోవాలండి. కట్ చేసి పచ్చిమిర్చిని కట్ చేయక్కర్లేదు, టమోటాలను మాత్రం కట్ చేసి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే కట్ చేసిన ఆనియన్, కొంచెం కరివేపాకు, చింతపండు, అలాగే జీలకర్ర, సాల్ట్, రాళ్ళుప్పు వేసేయండి. అంటే ఉప్పు వేస్తే త్వరగా ఉడుకుతుంది కదా, అందుకని చెప్పి కొంచెం రాళ్ళుప్పు వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక రోట్లోకి అయితే తీసుకొని కొంచెం సాల్ట్, అలాగే తెల్లగడ్డలు తెలుసు కదండి, వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకున్నామంటే పచ్చడి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈరోజు మార్నింగ్ లేగానే, అంటే రాత్రి నుంచే ఒక న్యూస్ అయితే వింటూ ఉన్నాం కదండి. విమానం కూలిపోయి మోస్ట్లీ అందరు చనిపోయారు, ఎవరో ఒకరు బతికారని చెప్తున్నారు. 242 మెంబర్స్లో ఒక్కరు బతికారు. సో ఆ న్యూస్ రాత్రి వింటూ ఇంకా నిద్రపోయాం. ఉదయం లేగానే మళ్ళీ చూసాండి, చాలా బాధేసింది నాకైతే. సో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని ఆ భగవంతునైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి.